అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉంటే ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కమలా హ్యారిస్ ఇప్పుడు నెక్స్ట్ అభ్యర్థి ఆవిడే. అయితే ఇంతకాలం అసలు ఆవిడే ఆ కీలకమైన బాధ్యతలు పోషించారు. క్రిందటిసారి వాళ్ళు చెప్పినటువంటి అసలైనటువంటి అంశం డెమోక్రాట్స్కి సంబంధించి ఏదైతే కీలకమైనటువంటి అంశం ఆనాడు హామీ ఇచ్చింది ఏంటంటే సరిహద్దులకు సంబంధించినటువంటి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పి. ఇప్పుడు అందులో విఫలమయ్యింది అంటూ 2002 ఇదే తాజాగా పెట్టినటువంటి తీర్మానానికి 220 మంది అనుకూలంగా 196 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంటే కమలా హ్యారిస్కి 196 ఓట్లు వస్తే అంటే వాళ్ళ పార్టీకి, అదే సందర్భంలో ట్రంప్ పార్టీకి 220 ఓట్లు వచ్చినాయి. కమలా హ్యారిస్కి ఇది అతిపెద్ద దెబ్బ. ఇందులో డెమోక్రాటిక్ సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అన్నది కీలకం. 6 ఎంపీలు డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇందులో జాయిన్ కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశమైంది.